కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. పెరిగిన ఎండలతో జనం బేజారవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగాయి. దీంతో ఓ బంకు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించి స్ప్రింక్లర్లతో బంకులో ప్రమాదాలు తగ్గేలా చేస్తోంది. సన్నటి నీటి తుంపర్లతో వినియోగదారులు కూలవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేర్చేలా ఏర్పాటు చేసిన కూల్ స్ప్రింక్లర్ల పనితీరుపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్లోని పెట్రోల్ బంక్ యజమానికి వచ్చిన ఓ కూల్ ఐడియా ఇప్పుడు వినియోగదారులను చాలా కూల్గా చేస్తూ ఉంది. ప్రజెంట్ మనం కరీంనగర్ విద్యానగర్ కార్నర్లో ఉన్న ఈ పెట్రోల్ బంక్ దగ్గర దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా మొత్తం నీటిని వెదజల్లే ఒక ప్రక్రియను ఏర్పాటు చేశారు. దాదాపు 3 ఏళ్లుగా ఇదే సిస్టమ్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఎండ దాదాపు విపరీతంగా ఉంది. 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య బయట నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుకు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పెట్రోల్ కాబట్టి ఈజీగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రమాదాల నివారణతో పాటు తన బంక్ దగ్గరికి వచ్చే వాహనదారులను చల్లబరిచే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ స్ప్రింక్లర్స్ అన్నీ కూడా సాధారణంగా ఈ కోళ్ల ఫారాలలో కోళ్లను చల్లదనంగా ఉంచేందుకు ఈ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేస్తారు. అదే ఐడియాను ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంప్లిమెంట్ చేశాడు ఇక్కడ ఓనర్. దీనికోసము ఈయన పెట్టిన పెట్టుబడి చాలా తక్కువ. ఆ స్ప్రింక్లర్లతో పాటు దీనికోసం ఒక వాటర్ ట్యాంకు, తర్వాత సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేస్తారు. కరెంటు కూడా పెద్ద కరెంటు బిల్లు కూడా అవసరం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెటప్ అంతా కూడా ఇక్కడ పక్కన చూడొచ్చు. 1000 లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి ఆ వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇక్కడ మనకు పక్కనే ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఒక పైప్ లైన్ ద్వారా కనెక్షన్ తీసుకొని ఆ స్ప్రింక్లర్కు కనెక్షన్ ఇచ్చారు. 1000 లీటర్లు కనుక ఒక్కసారి నింపితే రోజంతా కూడా దీన్ని పనిచేసే విధంగా ఏర్పాటు చేయొచ్చు. కరెంటు కోసం ఈ పైన మనకు సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ప్రొడక్షన్ వస్తుంది. ఆ విద్యుత్తును వినియోగించుకుంటూ పెట్రోల్ బంక్ అవసరాలతో పాటు మొత్తం ఈ స్ప్రింక్లర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో సాధారణంగా బయట 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం ఒక్కసారి ఈ పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం దాదాపు 5-6 డిగ్రీలు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నీళ్లు తుంపర్లలాగా పడి మొత్తం ఈ వాతావరణం అంతా కూడా కూల్ చేస్తూ ఉంది. ఈ స్ప్రింక్లర్ల వ్యవస్థ ఎట్లా ఉంది, తర్వాత ఈ కూల్ ఐడియా ఎట్లా వచ్చింది తెలుసుకునేందుకు పెట్రోల్ బంక్ ఓనర్ శివగారు మనతో పడ్డారు. అన్న, ఎట్లా వచ్చింది ఈ ఐడియా, మీకు ఎట్లా ఉంది స్పందన? నమస్కారం. చాలా బాగుంది. నేను దీన్ని ఇంప్లిమెంట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి కస్టమర్స్ చాలా వరకు పెరిగారు. సమ్మర్లో చాలా వరకు స్పెషల్గా ఈ ఫాగ్ చూడనీకి, స్ప్రింక్లర్ చూడనీకి నా దగ్గర చాలా దూరం నుంచి 10 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తూనే ఉంటాను. సాయంత్రం పూట చాలా బాగుంటుంది, ఇంకా లైటింగ్ తోటి చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఒక ఎగ్జిబిషన్ లుక్ వస్తుంటుంది. చిన్నపిల్లలు చాలామంది వచ్చి స్పెషల్గా దీన్ని చూడనీకి వచ్చి ఇక్కడ చాలా మంది టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు పెట్టడం వల్ల టెంపరేచర్లో ఎంత తేడా వస్తుంది? ఇక్కడ టెంపరేచర్లో 3 to 4 degrees టెంపరేచర్ ఈజీగా డౌన్ అయిపోతుంది. కంపేర్ టు రోడ్ దగ్గర నుంచి అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి స్పెషల్గా ఇక్కడ చల్లగా ఉంది కదా అని చెప్పి ఆగిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఈ సెటప్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఇయర్లీ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? నేను ఈ సెటప్ కోసం 1,50,000 వరకు ఖర్చు పెట్టాను. ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ది అదంతా డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళీ కొత్తది నేను పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే, పెద్ద అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు పైన సోలార్ ప్యానెల్స్ అవి చూసాం, మీరు దీనికోసమైనా వేరే పవర్ కన్సంప్షన్ తక్కువగానికి నేను సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటర్ ఎంత ఉపయోగపడుతున్నారు? వాటర్ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ వరకు కన్జ్యూమ్ అవుతుంది. మొత్తంగా అయితే మీ బంక్ ఒక స్పెషల్గా నిలుస్తుంది. ఎండాకాలం అంతా బయట నుంచి వట్టిగా పెట్రోల్ పోసుకున్న వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి? చాలా మంది వస్తారు చూడడానికి వస్తుంటారు. ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వస్తుంటారు. కూర్చుంటారా కాసేపు కూర్చొని ఒక రౌండ్ వేసిపోతుంటారు. చిన్నపిల్లలతోని పేరెంట్స్ వచ్చి ఒక రౌండ్ వేసిపోతుంటారు అన్నట్లు. ఇట్లా పెట్రోల్ బంక్లో ఈ కూలింగ్ పాయింట్ పెట్టిన తర్వాత మనకి స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఫాగ్ లాగా పడుతున్న దృశ్యాలు చూడదు. మన మీదే దాదాపు వర్షంలాగా పడుతున్న కొద్దీ చాలా చల్లదనంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అన్న వచ్చాడు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది స్ప్రింక్లర్ సిస్టమ్? బయట ఎండకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది వాతావరణం? చాలా బాగుంది. అంటే వాస్తవంగా ఎండలో వచ్చినప్పుడు బయట వెళ్ళడం కంటే ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అని ఇక్కడికే వస్తున్నాం. చాలా బాగుంది. చూసారా ఎట్లాంటి సిస్టమ్ ఎక్కడైనా? లేదన్న, లేదు, ఇక్కడే ఉంది, బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా ఎండలో తిరిగి వచ్చారు కదా, అక్కడ ఎంత డిగ్రీలు అనిపిస్తుంది, ఇక్కడ ఎంత తగ్గినట్టు అనిపిస్తుంది? మాక్సిమం ఒక 40% అని తగ్గింది భయ్య, బయటకి ఇక్కడికి చూసుకుంటే. కాసేపు ఉండాలనిపిస్తుంది ఇక్కడే అనిపించింది. అదే అడుగుతున్నాను, తొందరగా అయిపోయింది ఏందమ్మా అని కూడా అడుగుతున్నాను. అయితే ఇంకోసం మెల్ల కొడితే అయిపోతుంది. అవును సార్, నిజంగా గుడ్ ఐడియా, మంచిగా ఉంది. అంటే వీళ్ళకి ప్రమాదాలు జరగకుండా కూడా ఉంటుంది. పెట్రోల్ బంకులలో చాలా బెటర్ కదా, మంటలు వేసే ప్రమాదం ఉంటుంది ఎండాకాలం. నిజంగా అయితే గుడ్ ఐడియా అన్న, నచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇక్కడికే వస్తుంది. కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతాం. ఇక్కడ కొంతమంది అయితే పక్కన కూర్చొని సెదురుతూ ఉన్నారు. ఈ ఇంకొక పెద్ద మనిషి అడుగుదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ చల్లగాలి ఎట్లా ఉంది మీకు? అదే ఏసీ ఉన్నట్టున్నది, నేను అదే చూస్తాను, పర్వాలేదు. ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టిరు కదా ఇక్కడ చల్లగా,
ఎట్లా ఉందన్న వాతావరణం ఇక్కడ? ఎక్సలెంట్ ఉందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది, కస్టమర్లకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇలా వర్క్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది. మీరు బయట ఎట్లా ఉంది ఎండ? బయట బాగుందన్న, ఎండ బాగా కొడుతుంది. ఎండ బాగా కొడుతుంది. ఇట్లాంటి సమయంలో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్కు కొంచెం మంటలు అంటుకునే గుణం ఉంటుంది ఎండకు. తర్వాత కస్టమర్లకు కూడా కూల్ ఉండాలి. మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్రోల్ పోసుకున్న తర్వాత కాసేపు ఇక్కడ ఉండాలనిపిస్తుందా? ఇడికి వెళ్ళాలనిపించట్లేదు, చాలా బాగుంది. సర్వీస్ చాలా బాగుంది. బయట మీరు ఏం పని చేస్తారన్న? బిజినెస్ అన్న. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు వర్కర్లు కూడా చాలా హ్యాపీగా పనిచేస్తారు. ఎందుకంటే ఎండాకాలము పెట్రోల్ బంకుల దగ్గర కానీ దుకాణాల దగ్గర కానీ చాలా వేడి గాల్లో వస్తూ ఉంటాయి. పని చేయడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళు, అమ్మ మీరు గంటల కొద్ది ఇక్కడ నిలబడి పనిచేస్తూ ఉంటారు కదా, ఈ స్ప్రింక్లర్ లేకపోతే ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? స్ప్రింక్లర్ లేనప్పుడు కొంచెం వేడిగా ఉండేది, ఇప్పుడు కొంచెం కూల్. ఓకే, ఎన్ని గంటలు చేసినా మీకు హాయిగా ఉందా? హాయిగా ఉంది. వచ్చిన కస్టమర్లు ఏమంటున్నారు? చాలా బాగా పెట్టిరమ్మా, చల్లగా ఉంది బయటికి, అంటే ఇక్కడ కూల్గా ఉంది, బాగుంది అని అంటారు. ఒక 10-15 నిమిషాలు ఇక్కడ అన్ని నిల్చి ఉండి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, నిజమేనా? వస్తారు, దాని సంబరం కోసం. ఇక్కడ పెట్రోల్ బంకు యజమానులు కావచ్చు, తర్వాత పనిచేసే వాళ్ళు కావచ్చు, వచ్చిన కస్టమర్లు కావచ్చు, ఇక్కడున్న వాతావరణాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అయితే విద్యుత్ వెలుగులలో ఇది మరింత అందాన్ని సంతరించుకుంటుంది. చిన్న చుక్కలు, అంటే బిందువులు, ఒక బిందువును 1,00,000 భాగాలు చేస్తే ఎంత సన్నగా వస్తుందో అంతటి సన్నటి తుంపర్లన్నీ కూడా మనకి ఇక్కడ నీళ్ళన్నీ కూడా వెదజల్లినట్టుగా పడతా ఉన్నాయి. మంచు కొండలలో కురిసిన మంచు వాతావరణం లాగా ఇక్కడ ఉండడంతో పెట్రోల్ బంక్ దగ్గర సెదతీరేందుకు చాలామంది వచ్చి ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో ఒక రౌండ్ ఇటు నుంచి చేసుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది పెట్రోల్ పోసుకొని ఇక్కడే కాసేపు ఆగుతూ ఉన్నారు. ఎందుకంటే బయట ఉష్ణోగ్రతలు అంత వేడిని పుట్టిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సెదతీరే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.